తిమ్మాపూర్లో గ్రామ పంచాయతీలా అరే మేమే చదవరా నాయన మంచిగా చేయించినాం, మట్టి తెచ్చుకున్నాం, అన్ని తెచ్చుకున్నాం, 50,000 వేసుకు మీకు నాళ్ళకి. అరే మీకు ఈ దందా అనేది మీకు లేనే లేదా? మీరు ఎవరు? విగ్రహాలకు మీకు ఏ సంబంధం ఉన్నది? వాడు కాంగ్రెస్ వస్తాడు, ఇంకోటి వస్తాడు, మీరు ఎవర్రా పోయి మీరంతా గబ్బిలాగా వాళ్ళు అంబేద్కర్ పేరు చుట్టూ. నేను మంచిగానే చెప్తా ఉన్నా కాబట్టి ఇది నేను చాలా ఈ రోజు మాట్లాడదాం అనుకున్నా, నేనే మాట్లాడుతా ఉన్నా. ఆ రోజు అంబేద్కర్ సంఘం యొక్క నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలోనే విగ్రహావిష్కరణలు జరిగిన 2వ తారీఖు రోజున మీరు అందరు కూడా చూసిర్రు. వాళ్ళు ఇష్టమంటే నేను పిలుస్తారు, లేకుంటే లేదు. నువ్వు 4 విగ్రహాలు పెట్టి సుందరీకరణ చేస్తాను కదా, పోయి కొబ్బరికాయ కొట్టు, రేపు ₹1,00,00,000 తీస్తానప్పో. పోలీసులు అడ్డుకోవడము, చాలా నానా హింస పెడితే కూడా మా దళిత సంఘాల నాయకుల మీద అందరి మీద కూడా కేసులు ఉన్నాయి, నాతో సహా మా అందరి మీద కూడా కేసులు ఉన్నాయి. ఆ రోజు పోలీసులతోని కొట్లాడినాం, మేము కోర్సు చేసినాం. 10 మంది కొట్లాడుతూ ఉంటే ఇంకొక 10 మంది ఇక్కడ పునాదులు తీసిరు. ఎంత రణరంగమైందో మీకు తెలుసు. అయినా పర్వాలేదు, మేము బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి తీరుతామన్నటువంటి ఉద్దేశంతో మీరు కేసులైనా పెట్టుకోండి, మా కళలు పగలబట్టినా పర్వాలేదు, మా రక్త పేర్లతోని సిమెంట్ కంకర కలిపి మేము బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇక్కడ నిలబెట్టుకుందామన్నటువంటి తెగింపుతోని మా అంబేద్కర్ సంఘ సభ్యులు ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఆ రోజు అంతా కొట్లాడి ఎర్రని ఎండలో మేమంతా దాన్ని నెలకొల్పడం జరిగింది. ఆ విగ్రహాలకు ఎవరి దగ్గర ₹1 మేము అడగలేదు, ఎవరి చందాకు పోలేదు, ఎక్కడకు పోలేదు. మాకు మేముగా డబ్బులు పెట్టుకొని విగ్రహాలు తీసుకొచ్చుకొని ఆ రోజు వాళ్ళ అంబేద్కర్ సంఘ వాళ్ళ అభ్యర్థన మేరకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమే అన్ని సమకూర్చి చాలా అద్భుతంగా పెట్టియడం జరిగినది. పెట్టించిన తర్వాత ఆ రోజు ఆ ఘర్షణలో మొండి వైఖరి ప్రదర్శించినటువంటి సజ్జనార్ కావచ్చు, తెలంగాణలో అంటేనే గిట్టినటువంటి చాలా మంది ఆ రోజు అనేకమైన అడ్డంకులు చూపించి మా మీద కేసులు పెట్టించి అన్ని చేసి కోర్టు పరిధుల దాకా పోయినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి సంఘ నాయకులు ప్రతిరోజు కూడా మేము కొట్లాడుతూనే ఉన్నాం, అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినాము. ఆర్టీసీ వాళ్ళు మొండిగా వెళ్ళి దాన్ని అక్కడ పోర్సు పెట్టి మొత్తం 4 సంవత్సరాలు కూడా అక్కడ పోర్సుగా పెట్టినప్పుడు ఇదే కవ్వంపల్లి సత్యనారాయణ గారు అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉండి ఏమన్నాడు, ఇవి తీయలేరా, నేను ఎమ్మెల్యే అయినటువంటి 1 నెల రోజుల లోపల నేను తీపిచ్చే చేస్తా, లేకుంటే నేను మా అయ్యవ గుడ్నోనే కాదు, నేను ఖచ్చితంగా తీపిస్తానని నా మీద కార్టూన్ వేసాడు, కార్టూన్స్ బొమ్మలు వేసినాడు. సరే పర్వాలేదు, అయితే సంతోషంగా ఈ రోజు ఎన్నికల కోడ్ వచ్చినది, నేను ఎలాగున్నా చేద్దామనుకున్న అన్ని సమకూర్చినట్టు క్రమంలో ఆయన చేతికి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, అధికారం అయిపోయినాడు.